ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఆనియన్ పకోడీ. నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నానండి. చిన్న చిన్నగా చాప్ చేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా అన్నీ ఒక బౌల్‌లో యాడ్ చేసుకోండి. చిన్న చిన్నగా చాప్ చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను అల్లం ఇంట్లో చేసి పెట్టుకుంటానండి. కొంచెం స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను. అదే యాడ్ చేస్తున్నాను. నేను వామ్ యాడ్ చేస్తున్నానండి. ఇలా హ్యాండ్‌తో ప్రెస్ చేసి ఇట్లా మొత్తం మెదిపేసుకొని వేసుకోండి వామ్ అనేది. నెక్స్ట్ సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. బియ్యపు పిండి అండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి రైస్ పౌడర్ అనేది. ఒక 1 మంత్‌కి అలా చేసి పెట్టుకుంటానండి కొంచెం నేనెప్పుడు. ఒక 4 స్పూన్స్ అలా యాడ్ చేసుకోండి మీకు సరిపడినంత. శనగపిండి కొంచెం యాడ్ చేసుకోండి సరిపోయేంత. వాటర్ ఏం యాడ్ చేయొద్దండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ అయినా అట్లా వేసుకోండి. మీరు ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే అలా 3 స్పూన్స్ లేదా తక్కువ ఒక 2 తీసుకుంటే 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకోండి ఆయిల్. వాటర్ ఏం యూజ్ చేయొద్దండి. చూడండి వాటర్ ఏం వేయకుండానే ఎలా మిక్స్ అయిపోయిందో. ఆనియన్‌లోనే వాటర్ ఉంటుందండి కొంచెం. అదే సరిపోతుందండి. ఆనియనే మొత్తం మిక్స్ చేసేసుకొని ఇట్లా చేసేసుకుంటే అదే సరిపోతుంది. వాటర్ ఏం యాడ్ చేయనవసరం అవసరం లేదు. నెక్స్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కొంచెంగా ఆయిల్‌లో యాడ్ చేసుకోండి. మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్‌లో వేసుకోండి. చూడండి అలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ కలర్‌లో వస్తే సరిపోతుందండి ఆ కన్సిస్టెన్సీలో. మరీ బ్రౌన్ కలర్ వచ్చిందంటే అది మాడిపోయేలాగా కలర్ బాగోదండి. ఈ కలర్‌లో ఉంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి ఆ కలర్‌లో వస్తే సరిపోతుందండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి అసలు ఆ కలర్‌లో వస్తే. మరి కలర్ చేంజ్ అయితే మాత్రం అవి మనం తినలేం కదండి. ఈ కలరే రావాలండి. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టదండి. అసలు చూడండి పకోడీకి ఆయిల్ అనేదే లేదు. అంతే అండి ఇవాళ